నేను ఏంటైనా తప్పుగా మాట్లాడానా? ఆ, ఆ, అదేమి లేదు సూరి. మా కావ్య కనిపించడం లేదు. అదేంటమ్మా, కావ్యమ్మ కనిపించట్లేదా? ఆ, అదేంటండి, నిన్న కూడా చూశానండి. అమ్మగారు నా పడవలోనే వచ్చారు. అడిగితే మిమ్మల్ని తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పారు. మీరు వచ్చేటప్పుడు కావ్యమ్మ రాలేదేంటనే అడుగుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ మీరు నా గురించి తప్పుగా అనుకుంటారేమో అని అడగలేదమ్మా. ఎంతలో ఆ రౌడీ ఏదోలో వచ్చేసరికి కావ్యమ్మ గురించి మర్చిపోయా. అంటే కావ్యమ్మ నిన్నటి నుంచి ఇంటికి రాలేదనమాట. లేదు, దాని గురించే వెళ్తున్నాను. నీకు తెలిసి మా కావ్యకి ఏవైనా సమస్యలున్నాయా సూరి? సమస్యలంటే ఊళ్ళో వాళ్ళు అనే మాటలకి అప్పుడప్పుడు బాధపడుతుండేదమ్మా. అదేం పెద్ద సమస్య కాదండి. అదేం పెద్ద విషయం కాదమ్మా. మరి ఏటై ఉంటదే? గుర్తొచ్చిందమ్మా. కావ్యమ్మ చదువుకునే కాలేజీలో ఎవడో కుర్రాడు మాత్రం రోజు తనని ఏడిపిస్తున్నాడని 1-2 సార్లు నాతో చెప్పిందమ్మా. కొంప తీసి ఆడేటైనా చేస్తుంటాడా? ఏమిటి, వాళ్ళ కాలేజీలోనా? ఎవరెత్తను? ఆడి పేరు నాకు తెలియదు కానమ్మా. వాడు తనని ప్రేమించమని రోజు గోల పెట్టేవాడట. వాడు గోల తట్టుకోలేక ఒకసారి నా దగ్గరకు వచ్చి చెప్పిందమ్మా. ఆ మరుసటి రోజునే ఆడి సంగతి తేల్చేద్దాం అనుకున్నానమ్మా. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి వాడు అక్కడ లేడమ్మా. ఆ తర్వాత కావ్యమ్మ ఆడి గురించి నాకేం చెప్పలేదు, నేను అడగలేదు. ఏమో సూరి, నాకేదో భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి అమ్మగారు. కావ్యమ్మకి ఏమీ జరిగి ఉండదు. పదండి, ఇద్దరం కలిసి ఎదుగుదాం. ఆహా, వద్దు. కేవలం వెతికితే సరిపోదు సూరి. అసలు నిన్న ఉదయం నా కోసం వచ్చిన కావ్యకి ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే నా చెల్లెళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇలా జరగకూడదు. అందుకని ముందుగా నేను వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని ఏదైనా అవసరమైతే నీ కబురు పెడతాను. అప్పుడొద్దు గాని. అట్టాగేనమ్మగారు, మీకు ఏ సాయం కావాలన్నా కబురెట్టండి, వెంటనే వచ్చేస్తాను. సరే సూరి, వస్తాను. మంచిదమ్మా. కావ్య కనిపించట్లేదంటే ఏమైంటుంది? నిన్న చూడబోతే ఈవిడ మీదే అటాక్ జరిగింది. ఇవాళేమో కావ్య కనిపించట్లేదు. ఒకవేళ నిన్న వెన్నెల్ని అటాక్ చేసిన వాళ్లే కావ్య కోసం వచ్చుంటారా? ఛాన్స్ లేదు. కావ్య కోసం వచ్చిన వాళ్ళైతే కావ్య లేకపోయినా ఎందుకంత గొడవ చేశారు? ఒకవేళ వాళ్ళు వెన్నెల కోసమే వచ్చినట్టయితే వెన్నెల్ని కిడ్నాప్ చేస్తారు, కానీ కావ్యతో వాళ్ళకేంటి అవసరం? ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. నిన్న వెన్నెల కోసం వచ్చిన వాళ్ళు వెన్నెల మిస్ అయ్యేసరికి కావ్యని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడాలనుకుంటున్నారా? వెయిట్ చేద్దాం. నిదానంగా అన్ని విషయాలు వాటంతట అవే తెలుస్తాయి.